టాటా. అందరికీ నమస్కారాలు. నా పేరు మూడ్ శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఈరోజు బెల్లంపల్లిలో తెలంగాణ రైతు సంఘం, అదే రకంగా తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి ముఖ్య కార్యకర్తల సమావేశము బెల్లంపల్లిలో జరిగింది. ఇందులో మేము అనుకున్నది ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల రైతాంగము సంక్షోభంలో కొనసాగుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ ఆత్మహత్యల నుంచి బయటపడాలంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వము తన ఎన్నికల మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 లక్షల రూపాయలు రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆ రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా రైతు భరోసా పేరుతోటి నిధులకు సంబంధించి యాసంగి పంట కొనసాగుతుంది కాబట్టి దాన్ని విడుదల చేయాలని నిన్న మినిస్టర్ గారిని కలిశాము. తను మాట్లాడుతూ అందరికీ ఈ నెల చివరి నాటికి పూర్తి స్థాయిలో ఇస్తామన్నారు. దీంతో పాటు ఈరోజు పంటల నష్టం అనేది బాగా జరుగుతూ ఉంది. అకాల వర్షం వల్ల, కల్తీ విత్తనాల వల్ల, అదే రకంగా కోతుల బెడద వల్ల, అడవి జంతువుల వల్ల పంట నష్టం అనేది జరుగుతూ ఉంది. కానీ దీనికి పరిహారం అనేది ప్రభుత్వాల నుంచి రావట్లేదు. దీనివల్ల రైతాంగం తీవ్ర ఎత్తున నష్టపోతా ఉన్నారు. కాబట్టి పరిహారం ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వము ఆలోచన చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. దీంతో పాటు పంటలకు సంబంధించిన బోనస్ ఇస్తానని ప్రధానంగా చెప్పారు. ఆ బోనస్ని కూడా ఈ వానాకాలం పంటలు ఇప్పటికే రైతుల చేతికి వచ్చి ఉన్నాయి కాబట్టి దీన్ని అమలు చేయాలి. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే దళారులు పత్తి ఎవరైతే పండించారో రైతుల్ని, ఈ దళారులు కలిసి రైతుల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. సిసిఐ నిర్ణయించిన ధర కంటే ఇంకా తగ్గించి కొనుగోలు చేస్తా ఉన్నారు. కానీ మన ప్రపంచ మార్కెట్లో చూసినప్పుడు పత్తి ధర పెద్ద ఎత్తున పలుకుతా ఉంది. కానీ ఆ ధరకు అనుగుణంగా ఇక్కడ రేటు పెరగాలి. కానీ ఇప్పుడు రేటును పెంచడానికి, అదే రకంగా సిసిఐ మార్కెట్లోకి వచ్చి కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తూ ఉంది. సిసిఐ కొనుగోలు కేంద్రాలు పెట్టినా కూడా కొనుగోలు కేంద్రాల్లో కూడా కల్తీ పేరుతోటి, అదే రకంగా తేమ పేరుతోటి తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి అట్లా కాకుండా రైతుల్ని మోసం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బోనస్ ప్రకటించిందో ఆ బోనస్ ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా పోడు భూమిలో సాగు చేస్తున్న రైతులకు సంబంధించి 8 లక్షల ఎకరాలకు సాగు హక్కుపత్రాలు ఇవ్వాలి. ఆ సాగు హక్కుపత్రాలు ఇవ్వడం కోసం వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదే రకంగా నిజమైన సాగు చేస్తున్న రైతులకు అన్ని హక్కులు అందే విధంగా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది మేము ప్రధానంగా రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రైతాంగాన్ని కూడగట్టి ఆందోళన పోరాటాలని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు సింగతి రవి. నేను తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ఇక్కడ మామిడి రైతుల విపరీతమైన దోపిడీకి, మన తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో విపరీతమైన మామిడి తోటలు ఉన్నాయి. మామిడి రైతులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. దరిదాపులో ఇక్కడ నుండి నాగ్పూర్కు తన పంటను తీసుకుపోయినా గానీ డబ్బులు చేతికి రాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. అదే విషయంగా ఈ రైతులందరినీ సంఘటితం చేసి ఈ తెలంగాణ రైతు సంఘం మరియు తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో, 2 సంఘాల ఆధ్వర్యంలో సంఘటితం చేసి ఈ రైతులకు ఇక్కడనే బెల్లంపల్లిలో గల ఆహార శుద్ధి కేంద్రం ఇక్కడ ఉన్నాయి కదా, వాటిలోనే మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కోల్డ్ స్టోరేజ్లు కడితే మళ్ళీ రైలు మార్గం పునరుద్ధరిస్తే ఇక్కడ మార్కెట్లో అమ్ముకోవడానికి రైతులకు సౌకర్యంగా ఉంటుంది. ఎక్కడికో నాగ్పూర్కు, మహారాష్ట్రకు తీసుకువెళ్తే
విపరీతమైన ఖర్చులు అయితే రైతులకు టోల్ ట్యాక్స్లు అని ఇవన్నీ విపరీతంగా దోపిడీకి గురవుతున్నారు కాబట్టి రైతులకు ఈ సౌకర్యాలు కల్పించాలని రెండు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రెండు మన షెడ్లు ఏమో నిర్మించారు అంతే కానీ మార్కెట్ కమిటీకి సంబంధించిన రెండు గిడ్డంగులు ఉన్నాయి. వాటిని కూడా ప్రైవేట్ వాళ్లకు కిరాయికి ఇస్తున్నారు కానీ దాంట్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసినా ఇప్పటికీ రైతులు ఇక్కడ ఒక 120 రోజులు మామిడి పంటను దాచుకొని రేటు పెరిగినప్పుడు అమ్ముకునే పరిస్థితి ఉంటది కాబట్టి రైతులకి సౌకర్యం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ఆహార శుద్ధి కేంద్రాలకు ఒక 27 శుద్ధి కేంద్రాలు ఏమో ఏర్పాటు చేసిన అందులో కూడా ఈ మామిడికి సంబంధించిన ఉత్పత్తులను కోల్డ్ స్టోరేజ్ భద్రపరచడానికి కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇట్నే పత్తి రైతులను కూడా ప్రభుత్వం మన తాలు తేమ పేరుతో మళ్ళీ అకాల వర్షానికి కొంత పంట తడిసిన దాన్ని కూడా సీసీఐకి అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఎందుకని అంటే కొత్తగా ఇప్పుడు నిబంధనలు తీసుకొచ్చింది సీసీఐ. రైతు పేరు మీద ఒక గుంట భూమి ఉన్నా కానీ కౌలు చేసే రైతుకు ఇప్పుడు పంట అమ్ముకోవడానికి ఫెసిలిటీ లేదు. నిబంధనను మార్చి రైతు 1 ఎకరం ఉన్న 2 ఎకరాలను ఇంకో 2 ఎకరాలు తీసుకొని కౌలు చేస్తాడు. అతని పంటను కూడా కొనే పరిస్థితి రైతు దగ్గర ఉండాలి. ప్రభుత్వం ఈ నిబంధనను కూడా మార్చాలని నేను కోరుతున్నాను.